డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం నాలెడ్జ్ పర్పస్ కోసం నిర్మించబడినది. ఎవరి మనసును నొప్పించడానికి గాని, మతాలను మరియు నమ్మకాలను హేళన చేయడానికి కాదు. పురాణాలు అంటే ఏంటి? పురాణాలు నిజమేనా? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం పదండి. పురాణ అనే పదానికి అర్థం ఏంటంటే చరిత్ర లేదా ఓల్డ్ అని. భారతీయ చరిత్ర, విశ్వ ఆవిర్భావ గురించి కథలు, అనేక పవిత్ర భగవంతుల గురించి, లెజెండరీ పీపుల్ అండ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్ గురించి లిఖించబడిన ఒక మహాగ్రంథమే పురాణం. పశుపతి, రామాయణం, సాంస్క్రిట్ మరియు మహాభారతం వంటి పురాణాలు ఒక స్టోరీ బుక్ లాంటివి. ఇవి ఎప్పుడో లిఖించబడినవి. ఇవి చరిత్రను క్లుప్తంగా అర్థమయ్యేటట్లు వివరిస్తాయి. పురాణాలలో మిత్స్, లెజెండ్స్ మరియు భగవంతుని కుటుంబ చరిత్రను, రాజుల గురించి విన్నవిస్తుంది. ఈ గ్రంథాల అక్షరాలు ప్రపంచ ఆవిర్భావం గురించి కవర్ చేస్తాయి. ప్రతి పురాణాలు ఈ 5 విషయాలు బేస్ చేసుకొని ఉంటాయి. మొదటిది, ప్రపంచం ఎలా ఏర్పడింది, వాటి గురించి కథలు. రెండవది, ప్రపంచం ఎలా నాశనమైంది మరియు ఎలా మరలా ఏర్పడింది, వీటి గురించి సంబంధించిన కథలు. మూడవది, దేవుడికి సంబంధించిన కుటుంబ కథలు మరియు వారి చరిత్ర గురించి. నాలుగవది, డిఫరెంట్ టైం పీరియడ్స్ ఆర్ ఏజెస్ ఇన్ హిస్టరీ. ఐదవది, రాయల్ ఫ్యామిలీల గురించి మరియు వారి గొప్పతనాల గురించి కథలు. అయితే ఎన్ని పురాణాలు ఉన్నాయంటే 18 ముఖ్యమైన పురాణాలు మరియు మరో 18 మైనర్వి ఉన్నాయి. ఈ మహా పవిత్ర గ్రంథాలు లెక్కలేనన్ని కథలతో కూడి ఉన్నాయి. ఇందులో కొన్ని పురాణాలు మనకి తెలిసినవే, లైక్ భగవత పురాణ, విష్ణు పురాణ, గరుడ మరియు శివ పురాణ. ప్రతిదీ వివిధ భగవంతుల గురించి కూడి ఉంటాయి. పురాణాలు ఎందుకు ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఇవి చరిత్ర, నమ్మకాలు, గొప్ప భారతీయ సాంప్రదాయాలు, హిందూయిజంతో కూడి ప్రజలకు ఇవి అర్థమయ్యేటట్లు చేస్తాయి. ముఖ్యంగా మన పురాణాలు మోరల్ వాల్యూస్తో పాటు జీవిత సత్యాలను నేర్పుతాయి. పురాణాలు విశ్వ పుట్టుక, కాలచక్రం, పండుగలు, సాంప్రదాయాలను జనాలకు అర్థమయ్యేలా వివరిస్తుంది. చాలా భారతీయ కళ, నృత్యం మరియు భరతనాట్యం, దివాళీ, హోలీ లాంటి పండుగలు పురాణ కథల నుండి ఇన్స్పైర్ అయినటువంటివే. పురాణాలు పాపపుణ్య, కర్మ, ధర్మం మరియు అధర్మం గురించి చెబుతాయి. అందుకే ఈ పురాణాలు మనకు చాలా ముఖ్యం. పురాణాలు సైన్స్ ప్రకారం నిజం కావు, కానీ ఇవి మన మానవ చరిత్ర, సాంప్రదాయాలకు మరియు మరిన్ని విషయాలకు ముఖ్యమైన సత్యాలు. పురాణాలలో ఊహాతీతమైన భగవంతుని కథలు, పురాతన రాజులు మరియు ప్రపంచ పుట్టుక గురించి ఉన్నాయి. ఇవి డైరెక్ట్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ కావు. పురాతన కుటుంబాల గురించి, పురాతన సాంప్రదాయాలు నిజ చరిత్రను రిప్రజెంట్ చేస్తుంది. కానీ మోస్ట్ కాంటెంట్ అనేది వీరత్వం గురించి ఉన్నాయి. ఇవి మోరల్స్ మరియు స్పిరిచువల్ గురించి నేర్పడానికి రూపొందించబడ్డాయి. పండితులు తరచుగా పురాణాలను వాస్తవాలు మరియు కల్పన మిశ్రమంగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతి మరియు విలువలను అర్థం చేసుకోవటానికి ఈ కథలు విలువైనవి, కానీ వాటిలోని ప్రతిదీ వాస్తవానికి అది రాయబడిన విధంగా జరగలేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.